వర్షంలో మీరు ప్రభాస్ గారు అప్కమింగ్ అప్పటికి మళ్ళీ విలన్ తీసుకుంది నెగిటివ్ క్యారెక్టర్ గోపిచంద్, మళ్ళీ దేశీ ప్రసాద్ కూడా మళ్ళీ అగైన్ రీఇంట్రడ్యూస్ చేశాను. కానీ ఖర్చు కూడా విపరీతంగా పెట్టారు కదా సినిమా కోసం. విపరీతంగా ప్రతి సాంగ్ నచ్చవే నిజం పోలేవచ్చు, ఎక్కడ కరెక్ట్గా వర్కౌట్ అవుతుందో అక్కడికి అన్ని ప్రతి ప్లేస్కి వెళ్ళి అక్కడ చేశాను. ఇంట్రడక్షన్ షాట్ మొత్తం సినిమా అయిన తర్వాత పీటర్ మాస్టర్ అడిగాం, యాక్షన్ మాస్టర్ పీటర్ మాస్టర్, చెన్నై వీ హ్యావ్ సమ్ థింగ్స్ అంటే అన్నాడు. వెళ్ళి టప్ అయిపోయాం చెన్నై. త్రిష గారితో జర్నీ ఎలా ఉండేది అప్పుడు? షీ వాజ్ లైక్ మై కిడ్ అండి. మీ నాన్నగారి దగ్గర మీ సజెషన్స్ ఏమైనా తీసుకునే వాళ్ళు? లేదు అసలు లేదు, డెటాచ్ లేదు మొత్తం. అసలు వర్షం విషయానికి వచ్చేసరికి వర్షంలో మీరు ప్రభాస్ గారు అప్కమింగ్ అప్పటికి మీరు అంటారా స్క్రిప్ట్ ఓకే, మీరు పెద్ద ప్రొడ్యూసర్ అప్పటికే అడిగితే ఏ స్టార్ హీరో అయినా మళ్ళొక్కసారి మీతో వస్తారు చేయడానికి. బట్ ప్రభాస్ గారితో వెళ్ళారు, అది కాకుండా డైరెక్టర్ కూడా అప్పటికి పెద్దగా రికగ్నైజ్ లేని డైరెక్టర్ శోభన్ గారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఖర్చు గట్టికి పెట్టారు. ఏంటి సార్ పరిస్థితి? అక్కడికి మళ్ళీ విలన్ తీసుకుంది నెగిటివ్ క్యారెక్టర్ గోపిచంద్, మళ్ళీ దేశీ ప్రసాద్ కూడా మళ్ళీ అగైన్ రీఇంట్రడ్యూస్ చేశాను. రీఇంట్రడ్యూస్ అంటే ఏంటి మీ గట్స్ ఏంటి సార్ వర్షం విషయంలో? ఏమో సార్, అది ఏంటో దేవుడిదే, మనం మనదేం లేదు సార్. అంత ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ మనం గొప్పలు చెప్పుకోవాలి ఇంకా, అంతే. అవునండి నేను పెట్టానండి అని ఎందుకు సార్? అది పెద్ద సినిమా అలా ఉండిపోయింది. మరి మామూలుగా మనసంతాలు లాంటి సినిమా స్క్రిప్ట్ బేస్డ్ లేకపోతే ఇంకొకటి చేశారంటే ఓకే, కానీ ఖర్చు కూడా విపరీతంగా పెట్టారు కదా సినిమా కోసం. విపరీతంగా ప్రతి సాంగ్ నచ్చవే నిజం పోలేవచ్చు, లేదా ఒక సాంగ్ అరకు వ్యాలీ వెళ్ళాం, ఇంకో సాంగ్ ఇంకో చాటుకి వెళ్ళాం, ఎక్కడ కరెక్ట్గా వర్కౌట్ అవుతుందో అక్కడికి అన్ని ప్రతి ప్లేస్కి వెళ్ళి అక్కడ చేసాం. ఓకే. లేకపోతే యాక్షన్ వీ వెంట్ టు సమ్ అదర్ ప్లేస్, స్టేషన్ వాళ్ళ దగ్గర బాగుంటుంది, ఎక్కడ చిత్తూరు సైడ్ అక్కడికి వెళ్ళిపోయాం. అలా ఇక్కడెక్కడ స్టేషన్లో దిలా అక్కడికి వెళ్ళిపోయాం. ఎన్ని అవుట్డోర్స్ ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళిపోయాం. అవును, అసలు ఇంట్రడ్యూషన్ షార్ట్ దగ్గర నుంచి చూస్తే మళ్ళీ అది లాస్ట్లో తీసాం. అది ఇంట్రడక్షన్ షార్ట్ మొత్తం సినిమా అయిన తర్వాత ఇతను అంత రావణ లంకకి వెళ్ళి ఒక సీతను తీసుకురావాల్సినంత సీన్ ఇతను ఉందా, ఎంత యాక్షన్ చేసినా, ఏం పాటలు పాడినా అని సినిమా అంతా అయిపోయిన తర్వాత నాకు వచ్చిన ఇది వచ్చింది డౌట్, అసలు జనం ఇన్వాల్వ్ అవ్వాలి కదా, అంతే కదా, నమ్మాలి కదా ఫస్ట్ హీరో, అసలు నమ్మాలి కదా హీరోని అని అనుకుని అప్పటికప్పుడు కుక్కప్ చేసి ఆ సీన్ని కొండపైన ఉంటాడు, కొండపై నుండి ఆ కొండ మించి ఎప్పుడు పడతాడో తెలియదు అన్న దగ్గర అతను ఒక యాక్టివిటీ చేస్తున్నాడు, డ్రిల్లింగ్ చేస్తున్నాడు అని ఉంటే అట్లా ఉంటుంది అనే దానికి ఎక్కడ దొరుకుతాయి అలాగా. అది ఎక్కడో ఎదిగితే మొత్తానికి పీటర్ మాస్టర్ అడిగాం, యాక్షన్ మాస్టర్ పీటర్ మాస్టర్, చెన్నై వీ హ్యావ్ సమ్ థింగ్స్ అంటే అన్నాడు. వెళ్ళి టప్ అయిపోయాం చెన్నై. అలా ఎక్కడ ఉంటే అక్కడ హీరో మార్కెట్ సంబంధించి మేము వెళ్ళాలి, అట్లా ఎక్కడ ఉంటే వెళ్ళిపోయాం. ఓకే. ఆ సీక్వెన్స్ వాజ్ ద థింగ్, ఈడు హీరో, ఈ అబ్బాయి హీరో అని జనం వేసుకున్నారు అంతే. ఓకే, సూపర్. అప్పటికి మీరు పెట్టిన దానికి మార్కెట్ మించి పెట్టారు కదా వర్షానికి? ఎక్కువ పెట్టానండి, బట్ అది ఇంచుమించు 2 times వచ్చింది మీకు అవుట్కమ్. ఈవెన్ ఫిలిం లైక్ ఒకడు ఆల్సో ఇట్ కేమ్ లైక్ టోటల్ 2-3 times. ఓకే. మీరు చేసుకున్న స్క్రిప్ట్ తర్వాత ఒకవేళ డౌట్ ఉంటే ఇది మీకు కాన్ఫిడెన్స్ కావాలంటే ఎవరికి చెప్తారు సార్? స్క్రిప్ట్లో ఉంటారండి, టీంలో ఉంటారు కదా పీపుల్, ఎవరు తక్కువ నేనేం తీసుకోను, అందరినీ రైట్ పీపుల్ని తీసుకుంటాను. ఓకే. ఒక స్టేజ్లో కోటరామకృష్ణ గారు, ఒక స్టేజ్లో పరుచూరి బ్రదర్స్, ఇంకో స్టేజ్లో ఇంకొకళ్ళు, అట్లా ఉంటారండి. ఇప్పుడు ఈ ఫిలింకి ఒక సాలిడ్గా ఒక పర్సన్ ఇట్లా ఉంటారు. ఇట్ ఈస్ లైక్ యూనో మన బంతిని గోడకేసి కొట్టుకోవడానికి అది వచ్చి రిఫ్లెక్ట్ అయ్యే విషయాన్ని కానీ అట్లాగా. అది రైట్గా చెప్పినా రాంగ్గా చెప్పినా కూడా, బట్ నా కన్విక్షన్ నాకు ఉన్నా కూడా ఒకసారి నేను 50-50 ఉన్నప్పుడు కొంచెం గట్టిగా దాని మీద చేసే ప్రయత్నం చేస్తానండి. ఓకే, సూపర్ సార్. అది సరే, మీరు ప్రొడక్షన్లో దిగక ముందు నాన్నగారు ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు మీరు ఆన్సెట్స్ వెళ్ళేవాళ్ళు, అబ్జర్వ్ చేసేవాళ్ళు? ఎప్పుడైనా అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళండి, అంతే. పెద్ద ఇంటరాక్షన్ అయితే ఉండేది కదా? ఇంటరాక్షన్ పెద్దగా. ఓకే. మీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మీ నాన్నగారి దగ్గర మీ సజెషన్స్ ఏమైనా తీసుకునేవాళ్ళ? లేదండి, అసలు లేదు. డెటాచ్ లేదు మొత్తం. అసలు. ఓకే, సూపర్ అండి. ఓన్లీ ఫాదర్ అండ్ సన్ అంతే. స్టోరీలో కానీ లేకపోతే సినిమాల గురించి డిస్కషన్, సినిమాలు ఎలా చేయాలి అది లేదు. ఎప్పుడు ఆయన కూడా ఎప్పుడు సలహా ఇవ్వలేదు. ఓకే,
ఓకే. అంటే దాని తర్వాత మీరు నాన్నగారు అంటే చిరంజీవి గారితో 2 సినిమాలు చేశారు అనుకుంటు కదా? రెండోకటి చేశారు. శోభన్ బాబు గారితో ఒకటి చేశారు. శోభన్ బాబు తోటి తర్వాత ఆయన పెద్ద సక్సెస్ దాసనారాయణ గారితో అండి. ఎమ్మెల్యే ఏడుకొండలో. ఎమ్మెల్యే ఏడుకొండలో ఎమ్మెల్యే ఏడుకొండలలో దాసనారాయణ గారితో ఇంటరాక్షన్ ఉండేది నాకు. మీరా? ఓకే. చాలా యంగ్, చాలా చాలా యంగ్ నేను. అదే మీరు అప్పటికి చాలా యంగ్. చాలా యంగ్. ఎప్పుడన్నా నేను ఏదో హాలిడే, నా కాలేజ్ హాలిడే అలా వెళ్ళి అక్కడ కూర్చుని నా డిస్కషన్లో అందరూ కూర్చుని అట్లా ఉన్నప్పుడు నేను పక్కన కూర్చునేవాడిని. అందరూ టిఫిన్కి ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు బాబు ఇట్రా, ఏంటి నీకు ఇందులో ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, అలాంటి ఇంటరాక్షన్స్ చాలా జరిగినాయి మా ఇద్దరి మధ్యన. అవునా? చెప్పేవాళ్ళ మీరు నచ్చింది కూడా చెప్పేసేవాళ్ళ? ఓపెన్. ఒక్కోసారి నేను సినిమా రష్ నువ్వు కూడా చూడన్నారు నన్ను. మా ఫాదర్ చెప్పారు మీ అబ్బాయిని కూడా పంపించండి అంటే, అప్పుడు ఏదో సవేరా హోటల్ అనుకుంటాను. సవేరా హోటల్లో ఉండేది స్క్రీన్, అక్కడ చూశాను. చూస్తే చాలా లెంతీగా సినిమా 3 గంటలు ఉంటుంది. ఆ రష్ 3.5 గంటలు ఎంతో ఉంది. అది చూసిన తర్వాత ఏదైతే హైలైట్స్ ఆ సినిమాలో 4-5 ఉన్నాయో 4-5 హైలైట్స్లో ఈ 4 హైలైట్స్ బాగాలేదని చెప్పారు అంకిల్. మీరా? ఆయన చిన్నగా నవ్వారు. ఈ 4 ఉన్నాయి కదా బాబు, నువ్వు థియేటర్లో చూడు సరే అన్నారు. అందులో ఆయన ప్రెస్తో ఇంటరాక్షన్ ఒకటి ఆయన ఐ థింక్ ఎమ్మెల్యే అయిన తర్వాత సినిమాలో ప్రెస్ అంతా ఉంటారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే సీను నాకు చాలా బోర్ కొట్టేసింది నాకు. బట్ ఆయన తీయలేదు అది. డైరెక్ట్గా థియేటర్లో చూసినప్పుడు ఫస్ట్ డే మార్నింగ్ షో ఏం క్లాప్లు కొట్టారు నేను బాగాలేదన్న సీన్లకి. అప్పుడు థియేటర్ జడ్జ్మెంట్ ఆయనకి ఎంత ఉంది, ఆయన థియేటర్కి వెళ్తారు లేదు నాకు తెలీదు, ఎంత జడ్జ్మెంట్ థియేటర్కి ఆడియన్స్ తోటి ఆయనకి ఎంత ఇంటరాక్షన్ ఉంది వితౌట్ మీటింగ్ దమ్ అనేది ఫస్ట్ టైం నేను ఐ వాజ్ ఏబుల్ టు సీ. నేను అంత బోర్గా ఫీల్ అయింది, అంత క్లాప్స్ అలా కొట్టారనేది. అప్పుడు నా రియలైజేషన్ స్టార్ట్ అయింది, వాట్ ఆర్ ద ఆడి. అప్పుడు ఎక్కువ సినిమాలు థియేటర్కి వెళ్ళడం, ఎక్కువ సినిమాలు చూడడం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. వావ్, మంచి మెమరీ అది మీకు. ఓకే, మీ జర్నీలో ఇంకొకటి ఉంది సార్. ఇప్పుడు త్రిష కంటిన్యూస్ 2 సినిమాలు చేస్తారు. వర్షం నుంచి 3 అండి. 3 వర్షం, నువ్వు వస్తున్న తోటన, పౌర్ణమి 3 సినిమాలు. ఏం సార్ త్రిష గారితో జర్నీ ఎలా ఉండేది అప్పుడు? షీ వాజ్ లైక్ మై కిడ్ అండి. అంతేనా? షీ వాజ్ లైక్ మై కిడ్. అంటే తను ఇప్పుడు కూడా తనకి 2-3 ఫిలిమ్స్ తమిళ్లో చేసింది, 1-2 మలయాళం ఫిలిమ్స్ చేసింది. బట్ ఇందులో పిలిచి నేను వర్షం సినిమాలో ఇచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిన హైట్స్ కానీ, అమ్మాయికి వచ్చిన సక్సెస్ కానీ, ఆ గ్రాటిట్యూడ్ అమ్మాయికి ఉంటుందండి. ఉంటుందా ఇప్పటికీ? ఎప్పుడు ఉంటుంది. దాని తర్వాత అమ్మాయికి మళ్ళీ ఇంకో ఫిల్మ్ చేయాలి నాతో. అంటే నేను ఒక ఇట్స్ సంథింగ్ లైక్ ఒక మత్తు అంటారు చూడండి. కొంతమందితో మనం ఉన్నప్పుడు వీళ్ళతో ఎక్కువసేపు ఉండాలి. అవును. అది మనకి మోర్ కంఫర్ట్ జోన్ అది. సో ఎందుకు సాయంకాలం అయితే మనం కొంతమంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాం, లేకపోతే వాళ్ళు మన ఇంటికి వస్తారు, ఏదో కంఫర్ట్ జోన్. మనం ఆ రోజంతా ఉన్న టెన్షన్ వాళ్ళతో మాట్లాడుకోవడం, అలా కంఫర్ట్ జోన్స్ నాతో పాటు ఉన్న స్టార్స్ కానీ, స్టార్స్ కానోళ్ళు కానీ ఎక్కువ మంది అది ఫీల్ అయ్యేవారు. ఓకే, నేను పడే తపన, లోపల నాలో ఉన్న జీల్ కానీ, నా ప్యాషన్ కానీ, వాళ్ళందరూ చాలా చాలా ఇష్టపడేవారు. ప్లస్ నేను ఎక్కడ కూడా దట్ రాంగ్ సైడ్ ఆఫ్ ఉమెన్ లేదంటే రాంగ్ సైడ్ ఆఫ్ థింగ్ ఎప్పుడు కూడా నేను మాట్లాడడం కానీ, చూడడం కానీ వాళ్ళని నా బిడ్డల్లా చూసుకున్నాను తప్ప అందరినీ. ఎప్పుడు కూడా వాళ్ళకి అది చాలా వెరీ కంఫర్టబుల్గా ఉండేది. వాళ్ళు గ్రాటిట్యూడ్ కూడా ఉంటుంది. గ్రాటిట్యూడ్తో పాటు వెరీ కంఫర్టబుల్. ఇంతో అదేనో ఏది నాన్ సెన్స్ ఉండదు, ఈయనతో ఇష్యూస్ ఉండవు మనకి. సో ఆయన అది ఈజ్ ఎ వెరీ కైండ్ ఆఫ్ ఒక ఫాదర్లీ ఫిగర్ మనకి అనేది వాళ్ళకి ఉండేది. సో ఏదైనా సినిమా కూడా తను ఏదైనా ఒప్పుకోవాలి, తన ఫేము నా ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు ప్రతిదీ నన్ను అడుగుతూ ఉండేవాడు. వాళ్ళ మదర్ని ఏం చేయాలి, ఆడ చేస్తే కరెక్టా కాదు. వాళ్ళ అమ్మగారు వచ్చేవాళ్ళ? వాళ్ళ మదర్ కానీ తనకు అడుగుతూ ఉన్నారు ఇద్దరు ఆన్ ఫోన్, ఇలా వెళ్ళొచ్చా, ఫలానా కంపెనీ అడిగి వెళ్ళొచ్చా, ఇట్లా. దే హావ్ టేకెన్ మై గైడెన్స్ ఫర్ సర్టన్ టైం. ఇంక వాళ్ళు ఒక స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ నేనే
మెల్లగా అలా కాదులే మీకు యూ హ్యావ్ జడ్జ్మెంట్ యూ కెన్ గో హెడ్ అన్నట్టు. అట్లా ఇట్ వాజ్ లైక్ ఎ వెరీ పర్సనల్ కైండ్ ఆఫ్ బాండింగ్ విత్ మెనీ స్టార్స్. విత్ ఈవెన్ నేను ఇప్పుడు స్టార్స్ అనేది పక్కన పెడదామండి. నా ఫిలిమ్స్లో ఎంఎస్ నారాయణ గారు, తరం సుబ్రహ్మణ్యం గారు, లేదంటే మన తనికెళ్ళ భరణి గారు, సో మెనీ యాక్టర్స్ హ్యావ్ డన్. ఉన్నారు. జయప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళంతా చాలామంది చేసేవాళ్ళు కదా. శ్రీహరి గారు అది వీళ్ళందరూ కూడా చాలా అంటే షూటింగ్ అవ్వగానే ఫస్ట్ ఇమ్మీడియట్గా నా దగ్గర కూర్చోవాలి. నా దగ్గర చుట్టూ కూర్చుని నాకు నేను భోజనం చేస్తున్న దగ్గరే వాళ్ళ ఇంట్లోంచి వచ్చిన వంటలు పెట్టి నాకు పెడతా. అట్లా ఒక కైండ్ ఆఫ్ నాట్ ఓన్లీ ఫర్ హీరో హీరోయిన్స్, అదే అందరూ కలిసి నాతోటి ఉండేవాడు. ఓకే. తెలుగు వన్